మీరు రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? సో గత వారం మనము ఏం మాట్లాడుకున్నాం? ఇజ్రాయెల్ ఎలాగా యోర్దాన్ని దాటి వెళ్ళారు. యెహోషువ నాయకత్వం కింద దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళు యోర్దాన్ని దాటడానికి యాజకులు ముందుగా నడిచి మందసాన్ని మోసుకొని వెళ్ళినప్పుడు ఆ యాజకుల యొక్క అరికాలు యోర్దాన్ నీళ్ళని తాకినప్పుడు ఏమైంది? యోర్దాను పాయలైంది. జనరేషనల్ బ్రేక్ త్రూస్ దేవుడు వాళ్ళకి ఎలా అనుగ్రహించాడో దాని గురించి మాట్లాడుతూ వచ్చాం. సో ఈరోజు కూడా అదే అంశం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది దేవుని యొక్క సన్నిధి అనేది ఒకటి ఉంటుందని నమ్ముతున్నారా? దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటి? గాడ్స్ ప్రెజెన్స్. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను ప్రెజెన్స్ ఫీల్ అయ్యానని. ఆ ప్రెజెన్స్ అంటే ఏంటి? కొన్నిసార్లు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి, అవునా? కొన్నిసార్లు కొంతమంది చల్లగా అనిపిస్తుంది, కొంతమందికి వెచ్చగా అనిపిస్తుంది, కొంతమంది మీద అగ్ని పోసినట్టు ఉంటుంది, కొంతమంది నీళ్ళలోకి తోసేసినట్టు ఉంటుంది, అవునా? సో దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడని అర్థం. హల్లెలూయా. అంటే అదృశ్యమైన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎవరైతే ఆయన వెతుకుతా ఉన్నారో, ఎవరైతే ఆయన నిమిత్తము ఆశపడతా ఉన్నారో వాళ్ళ మధ్యన ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తను తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షతలో మొట్టమొదటి సూచన ఏంటంటే ఆయన సన్నిధి. ఆమేన్. ఏంటది? ఆయన సన్నిధి. ఈరోజు నేను ఆశీర్వాదం గురించి చెప్పట్లేదు, దయచేసి జాగ్రత్తగా వినండి, ఓకేనా? దేవుని సన్నిధి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఎంతమంది దేవుని యొక్క సన్నిధి కలిగి జీవించాలనుకుంటున్నారు? సరే, ఇంకొక చిన్న ప్రశ్న, దేవుని సన్నిధి మనకి అవసరం అంటారా కాదా? దేవుని సన్నిధి మనకి అవసరమా కాదా? సరే, ఎక్కడ అవసరం? చర్చిలో ఉన్నప్పుడా, లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడా, లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తా ఉన్నప్పుడా, లేకపోతే ఆఫీస్లో కూర్చున్నప్పుడా, కాలేజీలో చదువుకుంటున్నప్పుడా, క్లాస్ వింటున్నప్పుడా? ఎప్పుడు కావాలి మనకి దేవుని సన్నిధి? అన్ని సందర్భాల్లో అని అందరు అనకపోయినా కనీసం కొన్ని సందర్భాల్లో అయినా మనకి చాలా అవసరం. సరే, దేవుని సన్నిధి మనతో ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఇందాక మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం. మేబీ బై బర్త్ క్రిస్టియన్స్ అయితే చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటుంటారు కొంతమంది, అవునా? దేవుని సన్నిధి మనతో ఉందని రుజువు ఏంటి? నో క్వశ్చన్స్ ఓన్లీ ఆన్సర్స్ అంటారా? క్వశ్చన్ కాదు అది, జస్ట్ మీ ఒపీనియన్ అడుగుతారు అంతే, కానీ క్వశ్చన్ కాదు. దేవుని సన్నిధి మనతో ఉంది అని చెప్పడానికి ఒక గుర్తు, ఒక సూచన ఏంటంటే ఆయన సన్నిధి మన మీదకి వచ్చిన ప్రతిసారి, లేకపోతే మనలో ఉన్న ఆయన సన్నిధి కదిలించబడిన ప్రతిసారి మనం ఆయనకి సజీవంగా వస్తూ ఉంటాం. మన హృదయము ఆయన్ని చూసి, లేకపోతే ఆయన వైపు చూసి ఆశపడతా ఉంటుంది. ఆయన తాకుదల పొందుకోవటానికి, ఆయన వాక్కు వినటానికి, ఆయన స్పర్శను అనుభవించటానికి, ఆయన ఏం చూపిస్తున్నాడో చూడటానికి, ఆయన ఆత్మ యొక్క స్వరం వినటానికి, ఆయన చేతిలో చేవేసి నడవటానికి ఆయన సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. జస్ట్ ఏదో వర్షిప్ చేసినప్పుడు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను, అది కాదు దేవుని సన్నిధి. అఫ్ కోర్స్ అది కూడా దేవుని సన్నిధే, కానీ దేవుని సన్నిధి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దేవుని ముఖాముఖిగా చూస్తా ఆయన్ని మనం అనుభవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కోసం ఆశపడి
ఆయన్ని చూడటం మనం మొదలు పెడతామో ఆయన ఏం చేస్తాడంటే తన సన్నిధిని మన జీవితాల మీద ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన సన్నిధిని మన మీద, మన జీవితాల మీద ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉంటాడో మన జీవితాలకి నెమ్మది, విశ్రాంతి, సమాధానము, ఆనందం దొరుకుతూ ఉంటుంది. కీర్తనకారుడు ఏమన్నాడు? నీ సన్నిధిలోనే నాకు సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలదు. ఎట్ యువర్ రైట్ హ్యాండ్ దెర్ ఆర్ ప్లెజర్స్ ఫర్ ఎవర్ మోర్. ఈ భూమి మీద మనము విశ్వాసులంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం అనుభవించట్లేదంటే దేవుని సన్నిధి మనతో ఉందన్న నిశ్చయిత మనకి లేదంటే మనం ఎక్కడో మతాన్ని ఆచరిస్తున్నామని అర్థం. మతం ఏం చెప్తుంది? కొన్ని నియమాలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని సూత్రాలు చెప్తుంది మతం. అవి వేసుకొని దాన్ని ఎమ్మడిబడి వెళ్ళండి అని చెప్తుంది. కానీ మనం ఒక మతాన్ని ఆచరించట్లేదు, కానీ ఒక వ్యక్తిని మనము సంధిస్తూ ఉన్నాం. వీఆర్ ఎన్కౌంటరింగ్ ద పర్సన్ ఆఫ్ గాడ్. ఈ సాయంకాలం ఎంతమంది సజీవంగా ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఆకలి కొని ఆశతో దేవుని సన్నిధికి వచ్చి ఉంటే దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా తన సన్నిధితో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని సన్నిధిని మనం కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. సన్నిధి, ప్రజెన్స్ అన్నదానికి హీబ్రూలో అర్థం ఏంటంటే ముఖము అని అర్థం, పనీం అని అర్థం, అంటే దేవుని యొక్క ముఖము అని అర్థం. అంటే ప్రజెన్స్ మీన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని ముఖం అనేది బయలుపరచబడతా ఉంటుంది. దేవుని ముఖం అనేది రివీల్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఏం జరుగుతుంది? దేవుని ముఖం అనేది బయలుపరచబడతా ఉంటుంది. ఆ ముఖాన్ని చూసినప్పుడు మనము ఆయనలో ఉన్న మహిమను మనం అనుభవించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. సువార్తలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే అంధకారంలో ఉన్న మన జీవితాలను ఆయన ఏం చేశాడంటే వెలిగించాడు. వెలిగించి ఏ మహిమ అయితే క్రీస్తు యొక్క ముఖంలో ఉందో అదే మహిమనంట ఆయన మన హృదయాల్లో ఉదయింపజేశాడంట. హల్లెలూయా. అందుకనే ఆయన సన్నిధిని మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తులాగా బ్రతుకుతూ ఉంటాం, లేకపోతే క్రీస్తులాగా మనుషులకు కనబడుతూ ఉంటాం, లేకపోతే క్రీస్తులాగా మనం కార్యాలు చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా ఒంటిగా ఉండదు, లేకపోతే ఒంటరిగా ఉండదు. ఆ సన్నిధిని మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి, నష్టాలు అయితే లేవు నాకు తెలిసి. ఓన్లీ బెనిఫిట్స్, ఓన్లీ అడ్వాంటేజెస్, ఓన్లీ బ్లెస్సింగ్స్, ఓన్లీ ఫేవర్. హల్లెలూయా. దేవుని సన్నిధి కలిగి ఉండటం వల్ల నష్టం లేదు, కానీ దేవుని సన్నిధిని కలిగి ఉండటం వల్ల ఎప్పుడు కూడా ఆశీర్వాదాలే ఉంటాయి అక్కడ. హల్లెలూయా. సో దేవుని బిడ్డలంగా మనము దేవుని సన్నిధిని మనం పెంపొందించుకోవాలి, కల్టివేట్ చేసుకోవాలి. ఆ వాతావరణాన్ని మన ఆఫీస్లో, మన కుటుంబంలో, మన పిల్లలతో ఉన్నప్పుడు దాన్ని క్రియేట్ చేయడం ప్రారంభించాలి. ఎంతమంది మీరు ఇళ్లలో బాగా గొడవలు ఆడుకుంటారు రెగ్యులర్గా? సరే, అప్పుడప్పుడు ఎంతమంది చెప్తారు మా ఇంట్లో దేవుని సన్నిధి ఉందని? అంటే పొద్దున్న లేచిన దగ్గర నుండి ఆ రోజు పనులు కావాలా, ఆ రోజు ఆర్థిక సమస్యలు, ఆ రోజు రోగాలు, కొన్ని ఇళ్లలో ఆ బంధువులు అట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. దేవుడు మనల్ని ఎంత కష్టపడి భరిస్తున్నాడు తెలుసా అని నేను అనట్లేదు. ఆయన మనల్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకుంటామో మన కుటుంబ జీవితం కానీ మన వ్యక్తిగత జీవితం కానీ చాలా వ్యత్యాసంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇవ్వటం అంటే ఏంటి? ఒక పాట పాడటమా, మన కీబోర్డ్ వేయటమా, గిటార్ తీగలు తెంపటమా, ఓన్లీ కానుకేయటమా?
ఓన్లీ ఎప్పుడన్నా ఏదైనా అనిపించినప్పుడు ఏదో బాత్రూంలో ఒక చిన్న పాట వేసుకోవటమా, ఒంటరిగా ఉన్నప్పుడు కాదు. దేవుని సన్నిధికి మనం ఆతిథ్యం ఇవ్వటం అంటే మనం దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండి ఆయనతో మనం సమయం గడుపుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆయన్ను మన జీవితంలో ప్రథమ స్థానంగా ఉంచామని అర్థం. హల్లెలూయా. ఆయన మాటకు మనం విధేయత చూపించామని అర్థం. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంట, ఆయన మాటకి ఏం చేస్తారంట, విధేయత చూపిస్తారంట. హల్లెలూయా. అంటే మనము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి తెలియకుండానే ఆయన సన్నిధికి మనము ఆతిథ్యం ఇస్తూ ఉంటాం. We start to host the presence of God in our family. హల్లెలూయా. ఎంతమంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు? మీరు వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏం చెప్తారు? రే నాన్న చక్కగా చదువుకో. సో చిన్నప్పటి నుంచి ఏం చెప్తా ఉంటాం వాళ్ళకి? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, నిన్ను ఎంత పెట్టైనా నేను చదివిస్తాను రా. ఎందుకంటే నేను అది చేయలేకపోయాను కాబట్టి నా కళని నీ ద్వారా నా కళ నెరవేరాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి అప్పు తెచ్చైనా ఏదో ఒకటి చేసి నిన్ను లేపాలి పైకి. జాకీ పెట్టి లేపితే వాడు పైన ఎక్కుతాడు. అవునా? చిన్నప్పటి నుంచి లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే, చక్కగా చదువుకున్నాడు, ఫారెన్లో చక్కగా సెటిల్ అయ్యాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే ఏంటో తెలియదు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు. వాక్యం ఏం చెప్తుంది? ఒక లోకాన్ని అంతటినీ సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆడి ప్రాణాన్ని సైతానికి అమ్మేశాడు అనుకో. సైతానికి అమ్మేశాడంటే ఇల్లుమినాటి బ్లాక్ మ్యాజిక్ చేశాడని కాదు. హలో, లోకంలో ఉన్న వాటికి ఆ సోల్, వాళ్ళ ప్రాణం ఎప్పుడైతే అమ్మివేయబడుతుందో దేవుని యొక్క సన్నిధి వాళ్ళ జీవితాల్లో ఉండదు. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నీకుండే డిస్టింక్షన్ ఏంటంటే ఆయన యొక్క సన్నిధి. హల్లెలూయా. నీ మార్క్ ఆఫ్ రికగ్నిషన్ ఏంటంటే నువ్వు భూమి మీద ఎలా గుర్తించబడతావంటే ఒక దేవుని బిడ్డగా నీ లోపల ఉన్న ఆయన సన్నిధి. హల్లెలూయా. ఆ సన్నిధికి నేను ఆతిథ్యం ఇస్తా ఉన్నానన్న ఆ గ్రహింపులో నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని విషయాలు నువ్వు చేయవు, కొన్ని అనవసరమైన వాటిలోకి నువ్వు వెళ్ళవు, కొన్ని మాట్లాడవు, కొన్ని చూడవు, కొన్ని విషయాలు నువ్వు పట్టించుకో. ఎందుకని? నా దేవునికి అవి ఇష్టం లేదు కాబట్టి నేను వాటిలోకి చేయబెట్టను, నేను వాటిలోకి వెళ్ళను. హల్లెలూయా. మనం అందరం ఎందుకు కొన్ని తప్పులు చేయకుండా ఉంటాం, కొన్ని వాటిల్లోకి మనం ఎందుకు వెళ్ళకుండా ఉంటామంటే వెళ్ళటానికి మన దగ్గర కెపాసిటీ లేదని కాదు. మనం వాటిలోకి ఎందుకు వెళ్ళమంటే మనం దేవుని యొక్క సన్నిధిని మనం ఘనపరుస్తున్నాం. ఆయన చేత మనం ముద్రించబడిన ప్రజలము, ఆయన చేత మనం ప్రత్యేకించబడిన వారము, ఆయన చేత మనం ఆశ్రయించబడిన వారము, ఆయన యొక్క పరిశుద్ధాత్మని మన లోపల సంచకరువుగా కలిగి ఉన్నవారు. హల్లెలూయా. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన ఆత్మ చేత మనం ముద్రించబడిన వారు. పక్కన చెప్పు, నువ్వు చాలా స్పెషల్ పర్సన్ అని. ఇటు పక్కన ఉన్న వ్యక్తితో చెప్పు, నువ్వు చాలా స్పెషల్ పర్సన్. కొంతమంది భార్య భర్తలు పక్క పక్కనే కూర్చుని ఈడు మొహం లేకపోతే ఏం మొహం అనుకుంటున్నారేం? లేదు. దేవుని యొక్క సన్నిధిని మనం హోస్ట్ చేసేవాళ్ళం, దేవుని యొక్క సన్నిధిని మనం మోసుకొని వెళ్ళేవాళ్ళం, దేవుని యొక్క సన్నిధికి మనం ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం, దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించేవాళ్ళం. హల్లెలూయా. కొంతమంది నియమాలు పాటిస్తారు, కొంతమంది ఆచారాలు పాటిస్తారు, కొంతమంది ఏదైనా కార్యాలు జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. ఏం జరిగినప్పుడు అయిపోయింది, మొత్తం నీరుగా ఆరిపోయింది. ప్రభా, ఇన్ని ఆశలు పెట్టుకున్నా ప్రభా, నా ఆశలన్నీ ఒక్కసారి కూల్ చేసావు ప్రభా. అయితే ఏమైంది? ఆలోచించారు ఎప్పుడైనా? ప్రభా, నాకు ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయి ప్రభా, ఒక్కడు కూడా నెరవేరలేదు ప్రభా. దావీదేమంటాడు? నీ సన్నిధిలోనే నాకు సంపూర్ణమైన సంతోషం కలదు. ఆ సన్నిధిని నేను కలిగి జీవించినప్పుడు నా జీవితంలో ఏది కోల్పోయినా దేవుడు రెస్టోర్ చేస్తాడన్న నిశ్చయంతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
ఒకసారి సౌలు 10 సంవత్సరాలుగా దావీదుని వెంటబడతా ఉన్నప్పుడు, ఆ అనుభవంలో ఉన్నప్పుడు 18వ కీర్తన దావీదు ఏమంటున్నా అంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే సౌలు వెంటబడి చంపాలనుకున్నప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి యొక్క ఆ షెల్టర్ కిందకు వస్తా ఉన్నాడు, ఆ నీడ కిందకు వస్తా ఉన్నాడు, ఆ ఆశ్రయ దుర్గం కిందకు వస్తా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నా అంటే, ఈరోజు మన జీవితాల్లో ఆయన సన్నిధిని మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎక్కడైతే ఆయన సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆత్మ కదులుతూ ఉంటాడు, అక్కడ దేవదూతలు బలంగా పనిచేస్తూ ఉంటారు, అక్కడ దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ పరలోక సంబంధమైన ఆనందం ఆ కుటుంబమైన ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఉంటానే ఉంటుంది. హల్లెలూయా. మనం ఎందుకు సంతోషంగా ఉండమో తెలుసా? ఎప్పుడు కూడా మన ఎమోషన్స్ ఇది ఇట్లా ఈసీజీ తీస్తారు తెలుసా, పైకి కిందకి వెళ్తూ ఉంటుంది గ్రాఫ్. ఎందుకు అట్లా వెళ్తూ ఉంటాయి అంటే, మనకి దేవుని సన్నిధిని గురించిన అనుభవం లేదు. నేను ఒకటి చెప్పనా, దేవుని సన్నిధిని అనుభవించడం మనం నేర్చుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు హైలోనే ఉంటావు. హల్లెలూయా. ఫుల్గా తాగిన వ్యక్తిని చూసారు ఎప్పుడైనా రోడ్డు మీద? ఇంకా తన జ్ఞానేంద్రియాలతో పని లేకుండా అటు ఇటు వెళ్ళిపోతా, సరిగ్గా లారీ వస్తున్నా కానీ ఎదురుగా వెళ్ళిపోతాడు, ఏ లారీ నువ్వు వెనకెళ్ళి అంటాడు. అవునా? ఈ పట్టణానికి నేనే బాస్ని అంటాడు. అవునా? ఎందుకని? ఒక హైలోకి వచ్చాడు, ఒక మత్తులోకి వచ్చాడు. కానీ మనం పొందే మత్తు ఎలాంటిది? ద హై ఫ్రమ్ ద మోస్ట్ హై. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు మనకిచ్చే ఆ హైలో మనం జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఆయన సన్నిధికి మనం ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. సో ఈ అంశాన్ని నేను మాట్లాడతా, మీ అందరికి తెలిసిన ఒక భాగాన్ని చూపిస్తా ఉన్నాను. సమూయేలు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2-4 వచనాలు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండను. కానీ దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసము యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచాను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. ఇక్కడ ఎవరిని చూస్తా ఉన్నాం మనం? సమూయేలు మనం చూస్తా ఉన్నాం. బాలుడుగా ఉన్నాడు సమూయేలు. సమూయేలు ఏం చేస్తా ఉన్నాడంట? దేవుని మందసం దగ్గర పడుకుంటా ఉన్నాడంట. దేవుని మందసం దగ్గర ఫ్యాన్ గాలి వస్తుందా, ఏసీ ఉంటుందా మనకు తెలియదు. ఆ రోజుల్లో కరెంట్ ఉందంటారా? లేదు. సమూయేలు ఎక్కడ పడుకునేవాడంట? దీపం ఆరిపోక ముందు. అంటే ఆ దేవుని మందిరంలో దీపము ఒక టైంలో ఆరిపోయేదంట, నైట్ టైంలో. అది ఆరిపోక ముందే ఆ మందిరంలో ఒక చోట మందసం ఉండేది, ది ఆర్క్ ఆఫ్ ద కవనెంట్. ఆ మందసం దగ్గరికి వెళ్ళి సమూయేలు అక్కడ పడుకునేవాడంట. హల్లెలూయా. అదే మందిరంలో ఏలీ కుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా పడుకోవచ్చు, వాళ్ళు కూడా ఆ మందసాన్ని దగ్గర రావచ్చు, కానీ రావట్లే. కానీ సమూయేలు ఏం చేస్తున్నాడు? ఆ మందసం దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నాడంట. ఆ మందసం దగ్గరికి వెళ్ళి పడుకున్నప్పుడు రాత్రిపూట ఒక స్వరం వినటం ప్రారంభించాడంట. ఆ స్వరం ఏమని పిలుస్తా ఉంది? సమూయేలు, సమూయేలు. ఆలోచించారు ఎప్పుడైనా? అంటే తనకి తెలియని వయసులోనే సమూయేలు ఏం చేశాడంటే, ఆ మందసం దగ్గర ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించాడు. ఆలోచించారా? ఇంకెక్కడైనా పడుకోవచ్చండి. రాత్రంతా వీడియోలు చూసి పడుకోవచ్చు, అమెజాన్ ప్రైమ్ చూసి పడుకోవచ్చు, అవునా, ఇన్స్టాగ్రామ్ చూసి పడుకోవచ్చు, క్రికెట్ మ్యాచ్ చూసి పడుకోవచ్చు. కానీ సమూయేలు అట్లా చేయట్లా. ఏం చేస్తున్నాడు? ఆ మందసం దగ్గర ఏదో ఉందని గ్రహించాడు. ఆ మందసం దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నాడు. సమూయేలుకి ఇంకా మాటలు రావు అప్పుడు, అంటే కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు, అప్పుడే స్టార్ట్ చేశాడు. సమూయేలుకి ఏం తెలియదు, వాళ్ళమ్మ అక్కడ వదిలేసి వెళ్ళింది. నీకు ఒక మంచి ట్రైనింగ్ ఉంది నాన్న అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. బట్ హీ నోస్ ది ఆర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందసంలో ఉన్న శక్తి ఏంటో తెలుసు. మేబీ ఆ మందసం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి సమూయేలు దేవుని సన్నిధిని అనుభవించాడేమో.
మనకి కొన్నిసార్లు వర్షిప్ చేసేటప్పుడు వచ్చే గూస్ బంప్స్ వచ్చినాయి సమయాలకి, తన రోమాలు లిక్కబడుచుకునేమో. కానీ ఆ చిన్న వయసులో తనకేం తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఆ మందసం దగ్గర నేను ఉంటే నా జీవితంలో ఏదో జరగబోతుందని తెలుసు. హల్లెలూయా. హీ నోస్ సంథింగ్ అబౌట్ ద ఆర్క్. ఆ దేశంలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఏలీ కుమారులకి తెలియదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఏలీకే సరిగ్గా తెలియదు. ఎందుకని? ఆ రోజుల్లో దేవుని వాక్కు యొక్క ప్రత్యక్షత అరుదుగా ఉందంట. సమయాలు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు మేబీ ఏ పని చేస్తా ఉన్నా డే టైంలో ఆ మందసం వైపు చూస్తున్నాడేమో. హల్లెలూయా. మధ్యాహ్నం కూర్చున్నాడు భోజనం చేయడానికి. సమయాలు ఏం చేస్తున్నాడు? అక్కడ ఉంది మందసం. ఎవరన్నా అక్కడికి వెళ్తున్నారా? ఏలీ ఏమన్నా చేయబోతున్నాడా మందసాన్ని? దానికి దగ్గరగా ఎవరన్నా నడుస్తున్నాడా? ఎక్కడున్నా కానీ తన అటెన్షన్ ఎక్కడుంది? ఆ మందసం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నైట్ టైం వచ్చి సమయాలు ఏం చేస్తున్నాడు? దాని దగ్గర పడుకుంటున్నాడు. రోజు వచ్చి పడుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? అది దేవుడు చూస్తాను. నా సన్నిధి అంటే ఏంటో తెలియకుండానే నా సన్నిధిని ప్రేమిస్తున్నాడే. ఓకే, నేను ఇప్పుడు మాట్లాడతాను నా కుమారుడితో అని దేవుడు ఏమంటున్నాడు? రాత్రి పడుకున్న టైంలో దేవుడు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. సమయాలు ప్రార్థన చేయట్లా, ప్రభా నాతో మాట్లాడాలని ప్రార్థన చేయట్లా. సమయాలకు ఒకటి తెలుసు. ఏం తెలుసు? దేవుని సన్నిధికి సాదృశ్యమైన ఆ మందసం దగ్గర నేనుంటే ఇందులో ఏదో ఉందని గ్రహించాడు. అది మనం గ్రహించిన రోజున మన జీవితాలు అద్భుతంగా మారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. సండే మనం చర్చ్కి వస్తాం, వాక్యం వినడానికి వస్తాం, వర్షిప్ చేయడానికి వస్తాం, స్పెషల్ అకేషన్స్కి వస్తాం, స్పెషల్ మీటింగ్స్కి వస్తాం. కానీ ఆ సన్నిధిలో ఏదో ఉందని నీకు రెవల్యూషన్ వచ్చిన రోజున, ఆ రెవల్యూషన్ వచ్చిన రోజున అప్పుడు వరకు నీకేమనిపించదు? అందరు వెళ్తారు సండే, చిన్నప్పటి నుంచి మనం కూడా వెళ్తున్నాం. అవునా? చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళాను బ్రదర్, నాకెందుకు తెలియదు దావీదు గొల్యాతు కథలు, కాకమ్మ కథలు నాకెందుకు తెలియదు అంటూ ఉంటారు చాలామంది. కానీ ఆ సన్నిధి ఎలా ఉంటుందో, దెర్ ఈస్ అ ప్రెసెన్స్ దట్ గాడ్ రిలీజెస్ ఓవర్ యూ వెన్ యు ఆర్ అలోన్ విత్ హిమ్, అండ్ దెర్ ఈస్ అ ప్రెసెన్స్ దట్ గాడ్ రిలీజెస్ ఓవర్ యూ వెన్ యు ఆర్ ఇన్ హిస్ చర్చ్. ఆయన సంఘములో పరిశుద్ధులతో నువ్వు కలిసి కూర్చున్నప్పుడు ఆయన విడుదల చేసే సన్నిధి ఒకటి ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఇంటి దగ్గర ఆయన ముఖాముఖిగా చూడటానికి ఆయన పాదం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన విడుదల చేసే సన్నిధి ఇంకొకటి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మనం కలిసి కూర్చొని మనం ఆశపడినప్పుడు దేవుడు తన సన్నిధిని విడుదల చేస్తూ ఉంటాడు. ఆయన సన్నిధి వచ్చి మనల్ని నింపుతూ ఉంటుంది. ఆయన సన్నిధి చేసే ఒక ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? నీ లోపల ఉన్న భయాన్ని పోగొడుతుంది మొత్తం. ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా? దేవుని సన్నిధి నీ లోపల ఉన్న భయాల్ని, నీ లోపల ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టి నీకు క్లారిటీ ఇస్తుంది, నీకు నెమ్మదితో కూడిన అనుభవాన్ని ఇస్తుంది. నువ్వు తేరి చూడగలుగుతావు నీ పరిస్థితుల్లోకి. దేవుని యొక్క అభిషేకంలో నుండి, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో నుండి నీ పరిస్థితులను నువ్వు చూడటం మొదలు పెడతావు. అంటే దేవుని సన్నిధి అనేది ఇట్స్ నాట్ ఎన్ ఎమోషన్, ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్. ప్రసంగి గ్రంథంలో ఏముంటుంది? దేవుడు ప్రతి హృదయంలో నిత్యత్వాన్ని పెట్టాడంట. హి హస్ ప్లేస్డ్ ఇటర్నిటీ ఇన్ అవర్ హార్ట్స్. ఆ నిత్యమైనది తాకబడాలంటే, ఆ వెలితి, ఆ లోటు పూడ్చబడాలంటే అది పెళ్లి చేసుకుంటే జరగదు. నువ్వు ఎలాన్ మస్క్తో, జెఫ్ బెజోస్తో పోటీ పడితే అది జరగదు. నువ్వు అంబానీ అయితే అది జరగదు. బట్ వెన్ యూ ఎన్కౌంటర్ హిస్ ప్రెసెన్స్, హల్లెలూయా, ఆయన సన్నిధిని నువ్వు సంధించినప్పుడు నీ లోపల ఉన్న ఖాళీ ఆ భాగాలు నింపబట్ట మొదలు పెడతాయి. ఫస్ట్ టైం నువ్వు అంటావు, బా ఈరోజు నేను సంపూర్ణుడు అయ్యానంటావు, ఈరోజు నా జన్మ ధన్యమైందంటావు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి లోపల పెట్టిన నిత్యత్వం అనేది అది దేని ద్వారా తాకబడిందంటే ఆయన పరిశుద్ధమైన సన్నిధి ద్వారా తాకబడింది. హల్లెలూయా. దెన్ యూ విల్ కమ్ అలైవ్.
యాజ్ ఎ పర్సన్ టు హిమ్. ఒక వ్యక్తిగా మొట్టమొదటిసారి నువ్వు దేవునికి సజీవంగా వస్తావు. ఆయన స్వరం వినటానికి నువ్వు సజీవంగా వస్తావు. నీ ఆత్మ సున్నితంగా చేయబడి ఇట్ విల్ ట్యూన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క తరంగాల్లోకి నీ ఆత్మ ట్యూన్ అవటం మొదలు పెడుతుంది. ఇదేం తెలియకుండానే సమయలు ఏం చేశాడు తెలుసా? ఆ మందసం దగ్గర పడుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? ఇదంతా జరిగిద్దని సమయాలకి తెలుసా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మధ్యరాత్రులు వచ్చి తన వాయిస్ తన వాయిస్ని రిలీజ్ చేస్తా ఉన్నాడు. పాత నిబంధనలో అయితే దేవుడు బయట నుండి వచ్చి మాట్లాడేవాడు. క్రొత్త నిబంధనలు అయితే దేవుడు మన లోపల నుండి ఆయన మాట్లాడతాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. అది యేసుప్రభు వారి గురించి మాత్రమే చెప్పబడలా, ఆయన సంతానంగా మనందరికి కూడా అది వర్తిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఫీల్ అవుతా ఉంటావు, నా లైఫ్లో ఏం జరగట్లేదు, నాకేం అవ్వట్లేదు, ఏది బాగుపడట్లేదు, ఏది మంచిగా వెళ్ళట్లేదు, డబ్బులు రావట్లేదు, ఆరోగ్యం ఉండట్లేదు. నువ్వు ఆయన సన్నిధి నువ్వు సంధించినప్పుడు దేవుని ఆత్మ స్వరం నీతో ఏం మాట్లాడు తెలుసా? నువ్వు ఆయన ప్రియ కుమారుడివి, నువ్వు ఆయన ప్రియ కుమార్తెవి, నీ యందు ఆయన ఆనందిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ టైం నీ లైఫ్లో ఒక కంప్లీట్ పర్సన్గా బయటికి రావటం మొదలు పెడతావు. హల్లెలూయా. ఎంతమందికి అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి ఈరోజు? వాక్యం ఏం చెప్తుంది? నీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, 1 కొరింథీ 6:19 మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంట? మహింపరచు. మీ దేహము మీ దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఏంటంట? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మన దేహం అంట ఎవరికి ఆలయం అంట? సమస్యలకు ఆలయం కాదు, వ్యాధులకి ఆలయం కాదు, లేమికి ఆలయం కాదు, అది యాంగ్జైటీకి ఆలయం కాదు, ప్యానిక్ ఆలయం కాదు, ఫియర్కి ఆలయం కాదు, భయానికి అది ఆలయం కాదు, ఓటమికి అది ఆలయం కాదు. ఎవరికి ఆలయం అంట? పరిశుద్ధాత్మకు ఆలయం అంట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా ఆత్మరూపిగా వచ్చి ఆయన మనలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమన్నా ప్రకటన గ్రంథంలో, వీళ్ళు ఎవరైనా మీ హృదయమైన తలుపు తీసిన ఎడ్ల నేను లోపలికి వచ్చి మీతో కూడా. యేసుప్రభువు వారు ఇంకో చోట ఏమన్నాడు? నేను తండ్రి అందును, తండ్రి నా యందును, నేను మీ యందును ఉన్నామని మీకు తెలియదా అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో చోట వాక్యం ఏముంది? యేసయ్య అంట ఆత్మరూపిగా మన లోపల ఎలా జీవిస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలు కొలస్సీ సంఘానికి రాస్తా ఏమంటున్నాడు? మీలో ఉన్న క్రీస్తు మనలో ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు, స్పిరిట్ ఫామ్లో ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంట? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఈరోజు చాలా మంది రెడీగా లేరు వాక్యం వినటానికి, అయినా కానీ దేవుడు ఒక ఎన్కౌంటర్ ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన సన్నిధితో మనం కనెక్ట్ అవ్వాలంటే బయటికి మనం తేరి చూడటం కాదు. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా, జాగ్రత్తగా గ్రహించండి. ఆ రోజుల్లో సమయాలు ఏం చేసేవాడు? మనసం దగ్గరికి వచ్చి పడుకునేవాడు, దేవుడు బయట నుండి మాట్లాడేవాడు. ఈవెన్ యెషయా కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. మీ వెనక నుండి ఒక శబ్దం వినపడుతుందంట. ఆ శబ్దం ఏంటి? ఇదే త్రోవ, దీనిలో నడువుడి, కుడికైను ఎడమకైను తొలకుడని మీ వెనక నుండి ఒక శబ్దం వినపడుతుంది. అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ నూతన నిబంధనలో మన దేహం ఏమై ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ బయట నుండి ఆయన మాట్లాడు, కానీ మన లోపల నుండి ఆయన మాట్లాడటం మొదలు పెడతాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని స్వరం మనకి విశ్వాసిగా ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలోంచి రాట్లా, బయట నుండి రాట్లా, మన లోపల నుండి వస్తుంది. ఈ మంటి దేహంలో మహిమైశ్వర్యాన్ని మనం కలిగి ఉన్నాం. యు నీడ్ టు స్టర్ యువర్ స్పిరిట్ మ్యాన్. నీ అంతరంగాన్ని నువ్వు కదిలించడం మొదలు పెట్టినప్పుడు, హల్లెలూయా. ఇప్పుడు మందసం ఒక పెట్టెలో లేదు. నువ్వు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడతావు కదా, పార్సిల్ ఇంటికి వచ్చింది. ఆ పార్సిల్లో లేదు మందసం. మనసం ఎక్కడుంది? ఆత్మరూపిగా, స్పిరిట్ ఫామ్లో, క్రీస్తుగా ఎక్కడుంది? నీ లోపల ఉంది. నువ్వు దేవుని సన్నిధితో కనెక్ట్ అయిన ప్రతిసారి
దేవుడు ఒక కృప ఇస్తాడు. ఆ కృప ఏం చేస్తుందంటే నీ లోపల ఉన్న ఆయన మహిమైశ్వర్యంలోకి చూసే ఆ కృప అది. నీ లోపల దేవుడు ఏం పెట్టాడు, నీ లోపల ఆయన ఎలా ఉన్నాడు, నీ లోపల ఆయన ఏం చేస్తా ఉన్నాడు. అడిగా ఎప్పుడైనా, పరిశుద్ధాత్మదేవా మీరు నా లోపల ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు 10 ఏళ్ళ నుండి అడిగారు ఎప్పుడైనా? ఆయన ఏమంటాడు, నేను చాలా చేయాలనుకున్నాను నీ ద్వారా, కానీ నువ్వు పెద్ద వెరైటీ క్యాండిడేట్ లాగా ఉన్నావు అని అనడేమో మేబీ, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అడిగారు ఎప్పుడైనా? సరే అందరు ఇక్కడ చేయబెట్టుకోండి, మీ చేత కొత్త చేపిస్తాను. మీ వైపు చూసాను, పరిశుద్ధాత్మదేవా మీరు నా లోపల ఉన్నారు కదా, మరి ఏం చేస్తున్నారు? షాక్ కొట్టినట్టు అనిపించిందా? ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు ఎక్కడో ఆకాశంలో మేఘాల మీద కెరూబ్ మీద ఎక్కి డ్రని హైలాండ్లో లేకపోతే జైంట్ వీల్లో రైడింగ్ చేయట్లా. ఆయన ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. అంటే ఆయన మన లోపల ఆత్మరూపిగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? 24 గంటలు మనము ఆయన సన్నిధిని కలిగి ఉన్నాం. కానీ ఆయన సన్నిధి మనలో ఉందని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? మనలో ఉన్న ఆయనతో కనెక్ట్ అవటం నేర్చుకున్నప్పుడు. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? పైన ఆకాశంలో ఉన్న దేవునితో కాదు, నీ లోపల ఉన్న దేవుని ఆత్మతో నువ్వు కనెక్ట్ అవటం మొదలుపెట్టినప్పుడు నీకు తెలుసు, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు, ఆయన సన్నిధి కదులుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉంటారు? అంటే ఆయన సన్నిధిని మనం కలిగిన వారుగా ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? మన ఆత్మలో నుండి ఆయన మనతో మాట్లాడతాడు. మీలో ఎవరైనా ఎప్పుడైనా దేవుడిని మాట్లాడమని అడిగారా? లేదా? అసలు అలాంటి కోరికలే మాకు లేవు బ్రదర్ అంటారా? అంత అవసరం మాకు రాలేదు బ్రదర్ అంటారా? ఈసారి ఒకసారి అడగండి, దేవా నాతో మాట్లాడాను అడిగి, అవునా? అప్పుడు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడతాడు? అవుట్ ఆఫ్ హిస్ బెల్లీ షల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ ఆత్మతో నువ్వు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. నీ లోపల నుండి ఆయన మాట్లాడటం మొదలు పెడతాడు. ఆయన ఒకసారి మాట్లాడినప్పుడు నీ భయాలన్నీ పటాపంచలైపోతాయి. నీ అభద్రతా భావం అంతా ఒకసారి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నీకైన గాయాలన్నీ ఒక్కసారి మానిపోవటం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. నీ లైఫ్లోకి క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వు చాలా షార్ప్ అయిపోతావు స్పిరిచువల్గా. మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఆయన సన్నిధికి మనం ఆతిథ్యం ఇవ్వాలి. హల్లెలూయా. సో దేవుని సన్నిధికి సమయాలు ఏం చేస్తా ఉన్నాడు? ఆతిథ్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమయాలు ఆ విధానంలో జీవించడం మొదలుపెట్టాడు. అంటే దేవుని సన్నిధిని విలువగా ఎంచి దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇస్తా తన జీవితంలో ముందుకు వెళ్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 19వ వచనంలోకి వెళ్దాం. మొదటి సమయాల గ్రంథం. ఆ దేవుని సన్నిధి ఏం చేస్తుందో చూద్దాం. సమయాల జీవితం. సమయాలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున. అందరు చదువుతారా మాట? సమయాలు పెద్దవాడు కాగా ఏమనుంది? యెహోవా అతనికి తోడై ఉన్నందున. అందరు చదువుతారా? ఆ మాట చదువుతారా? అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయిల్ అందరు తెలుసుకొండ్రి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచూ వచ్చాను. సమూయేలు మాట ఇజ్రాయిల్ అందరిలో వెల్లడి ఆయన. హల్లెలూయా. ఆ దేశం మొత్తంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇచ్చి ఆ మందసం దగ్గర పడుకోవటం సమయాలు నేర్చుకున్నాడు, అక్కడితో ఆగిపోలా.
అంటే ప్రెజెన్స్ ఫీల్ అయ్యే ఆ ఎమోషన్లోనే సమయాలు ఆగిపోలే. అక్కడి నుండి ఎక్కడికి గ్రాడ్యుయేట్ అయ్యాడు? ఆయన స్వరాన్ని డైరెక్ట్గా వినే లెవెల్కి గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఈ సీజన్లో దేవుడు మనల్ని ఆ స్థానానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటే, ఆరాధన చేసినప్పుడు నువ్వు నా సన్నిధి అనుభవించడం కాదు, ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా సన్నిధి అనుభవించడం మాత్రమే కాదు, అక్కడి నుండి నువ్వు ఎక్కడికి వస్తా ఉన్నా అంటే నీ ఆత్మలో నేను పొందుపరిచిన నా స్వరాన్ని నువ్వు తిరిగి వినబోతా ఉన్నావు. హల్లెలూయా. And when his voice comes, you are elevated, you are lifted up in the spirit. హల్లెలూయా. నీ ఆత్మ బలపరచబడిన ఒక అనుభవాన్ని పొందుతావు. అది ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క శక్తి నీ లోపలికి వస్తే ఎలా ఉంటుంది, దేవుని యొక్క బలము నీ లోపలికి వస్తే ఎలా ఉంటుంది, ఆ అనుభవాన్ని నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. వాక్యంలో ఏమంది ఉంటే, వారిలో బలహీనుడైన వాడు దావీదు వలె ఉంటాడు, వాడిలో బలవంతుడైన వాడు దేవుని వలె ఉంటాడంట. హల్లెలూయా. when that presence invades you, ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాడు. you start to live like a god. హల్లెలూయా. ఆ సన్నిధి నేను సంధించినప్పుడు, ఆ సన్నిధితో నీకు ఒక అనుభవాన్ని నువ్వు పెనవేసుకున్నప్పుడు, నువ్వు దేవుని వలె బ్రతకటం మొదలు పెడతావు, దేవుని వలె మాట్లాడటం మొదలు పెడతావు. సమూయేలు గురించి ఏం చెప్పబడింది? సమూయేలు ఏం మాట్లాడినా, ఈరోజు ఆశీర్వాదం కలుగునుగాక అని సమూయేలు అంటే ఆ మాట పడిపోలేదంట. వాట్ ఏ గ్రేస్! ఎలాంటి కృప దేవుడిచ్చాడు చూసారా. అందరేమనుకున్నారు? అందరు చదువుకుంటున్నారు, అందరు ఐఐటి కోచింగ్కి వెళ్ళాడు, ఈడొక్కడ ఈ పెట్టి దగ్గర పడుకుంటున్నాడు, వీళ్ళమ్మ ఏం పని పాట లేక వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది, ఈడేం చేస్తున్నాడు వీడికి తెలీదు, వీడికి ఇప్పుడిప్పుడు మాటలు వస్తున్నాయి అనుకున్నాడు. కానీ 15-17 సంవత్సరాలు రాకముందే రాజులు, అధికారులు, ఆ దేశంలో ఉన్నతమైన వారు సమూయేలు వద్ద వచ్చి నిలబడితే సమూయేలు వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. సమూయేలు ఏదన్నా మాట్లాడితే అది పడిపోదంట. సమూయేలు ఒక వ్యక్తిని చూసి, ఈరోజు నీ ఇంట్లోకి దేవుని ఆశీర్వాదం వస్తే వాడు నైట్కి నైట్ మిలియనీర్ అయి కూర్చుంటాడు. అది సమూయేలు ఆ గ్రేస్ని ఎలా డెవలప్ చేసుకున్నాడు తెలుసా? ఆయన సన్నిధి దగ్గర కాపలా గాయటం మొదలుపెట్టాడు. ఆయన సన్నిధి దగ్గర వాచ్మెన్ లాగా ఉండటం మొదలుపెట్టాడు. దావీదేమంటాడు, ప్రభా నీ మందిరంలో నేను ఉంటే చాలు, భక్తిహీనుల గుడారం దగ్గర ఉండే కంటే నా దేవుని మందిరపు ఆ ద్వారబంధం దగ్గర, ఆ గడప దగ్గర నేను కూర్చుంటే చాలు. హీ నోస్ ద పవర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా. దావీదు ఆరాధన చేస్తా ఉన్నాడు అడవిలో ఒంటరిగా, హార్ప్ వేసుకున్నాడు, లేకపోతే ఆ ఫ్లూట్ వేసుకొని వాయిస్తా ఉన్నాడు. సడన్గా సింహం వచ్చి గొర్రెల మీద పడింది. హే నోస్, దావీదుతో ఏముంది? దేవుని సన్నిధి ఉంది. ఆ సన్నిధి కన్వర్ట్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దేంట్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? దేవుని పవర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ సింహాన్ని ఇలా పట్టుకొని హల్లెలూయా, మేబీ ఒక పిల్లి పిల్లని లేకపోతే మేబీ చీల్ చేశాడు. He knows the presence. గొలియాత్ వచ్చి ఇజ్రాయిల్ అందరినీ అపహసిస్తూ ఉంటాడు. మీ దేవుడు ఏం లేదు. దావీదు ఏం చేశాడు? ఒడిసెలు క్యాట్ బాల్ తీసుకొని వెళ్ళాడు. గొలియాత్ ఏమంటున్నాడు? నన్ను అట్లా కొట్టడానికి నేను ఏమన్నా కుక్కనా అంటున్నాడు. నీ తల ఈరోజు వేస్తానన్నాడు. సమూయేలుకి ఎట్లా తెలుసు? సౌలు ఆర్మీలో ట్రైనప్ అయ్యాడా? దావీదుకి ఎలా తెలుసు సౌలు ఆర్మీలో ట్రైనప్ అయ్యాడా? మిలిటరీలో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నాడా? ఆయుధాలు ఎలా వాడాలో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ పొందాడు? ద ప్రెజెన్స్. హల్లెలూయా. ఆ ప్రెజెన్స్ మనకి టీచ్ చేస్తుంది. ఆ సన్నిధి నీకు టీచ్ చేస్తుంది. నీ నెక్స్ట్ బిజినెస్ కాంట్రాక్ట్ ఎలా ఉండబోతుందో ఆ సన్నిధి నీకు టీచ్ చేస్తుంది. నీకు కాలేజ్లో రాని సబ్జెక్ట్ని ఆ సన్నిధి టీచ్ చేస్తుంది. ఆ సన్నిధి నీకు టీచ్ చేసినప్పుడు నీ ప్రొఫెసర్ కంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ద పవర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. అందరూ సమూయేలు మందసం దగ్గర ఉన్నాడు, అక్కడ తిరుగుతున్నాడు అని మాత్రమే తెలుసు. కానీ 15-17 సంవత్సరాలు వచ్చేసరికి ఇజ్రాయెల్ మొత్తం తెలిసిపోయింది. దాని నుండి బెర్షెబా వరకు, అంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వరకు తెలిసిపోయింది.
ఇజ్రాయెల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? సమూయేలు. అతను కానీ నీ జీవితంలోకి మాట్లాడాడంటే ఈ రాత్రికి ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోయి నార్మల్ అయిపోతాడు. అతను కానీ మీ ఇంట్లోకి మాట్లాడాడంటే ఆ చనిపోయిన వ్యక్తి బ్రతికొస్తాడు. అతను కానీ మాట్లాడాడంటే ఈ రాత్రి వర్షం పడుతుంది, రేపొద్దున దేశం అంతా ఆశ్రయించబడతాయి, పంటలు పడతాయని ఆ దేశానికి తెలుసు. హల్లెలూయా. సమూయేలు ఆ పొజిషన్లోకి ఎలా గ్రాడ్యుయేట్ అయ్యాడు? ప్రభా నాకు ఆత్మవరాలు ఇవ్వు, 9 వరాలు ఇవ్వు, 21 వరాలు ఇవ్వు, 15 వరాలు ఇవ్వాలని సమూయేలు అడగల. ఎక్కడెక్కడ ప్రాఫిటిక్ ట్రైనింగ్ కనపడుతుంది అక్కడ తిరగల సమూయేలు. ఏం చేశాడు సమూయేలు? దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇటు మొదలు పెట్టాడు. ఈరోజు నాకు నిద్ర వచ్చినా నిద్ర రాకపోయినా, ఈరోజు నేను సరిగ్గా తిన్నా తినకపోయినా, ఈరోజు నా పరిస్థితులు బాగున్నా బాగోపోయినా నేను ఒక్కటి మాత్రం చేస్తాను. వెళ్ళి ఏం జరిగినా ఏం జరగకపోయినా ఆ పెట్టె దగ్గర నేను పడుకుంటాను. హల్లెలూయా. దేవుడు ఎవరి కోసం చూస్తా ఉన్నాడు? ఆయన సన్నిధిని ఘనపరిచే వాళ్ళ కోసం చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? ఎంతమంది రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది, దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగ తీసుకొని పోదును అనుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దాన్ని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లోనికి కొనిపోయాను. దేవుని మందసం ఒబేదెదోము ఇంట్లో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశ్రయించారు. ఫిలిస్తీన్లు ఇక్కడ దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్ల దగ్గర నుండి మళ్ళీ యెరూషలేములోకి మందసాన్ని తీసుకొచ్చే ప్రాసెస్లో దావీదు దేవుని మందసం ఎదుట భయపడి ఏమంటున్నాడు? ఓకే, నేను కొంచెం టైం ఆగుతాను, ముందు ఈ మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో పెడతాను. డైరెక్ట్గా దాన్ని తీసుకురావాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకని? ఆ ముందే ఒకటి చచ్చిపోయాడు, దానిలోకి బై మిస్టేక్ చేయబెట్టాడంట, దేవుడు కొట్టేశాడు, అది చచ్చిపోయాడు. దావీదుకి ఇప్పుడు ఏమొచ్చింది? ఈ మందసంలో ఇంత పవర్ ఉందా? కూల్, తొందరపడద్దు, స్లోగా తీసుకొద్దామని ముందు ఏం చేశాడు? ఒబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఇంట్లో పెట్టి దావీదు ఎంక్వైరీ చేయడానికి కొంతమంది స్పైస్ని పంపించుంటాడు. దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని పంపించుంటాడు. ఈ ఒబేదెదోము ఏం చేస్తున్నాడు చూసిరాపో. ఆ మందసము కొన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఉంది కదా, ఏం చేస్తుంది? దావీదు గ్రహించాడు. 3 నెలలు ఆ మందసం వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళకి ఆవులు ఉంటే డబుల్, త్రిబుల్, మల్టిప్లై అయిపోతున్నాయి. వాళ్ళకి మేకలు ఉంటే, వాళ్ళకి ల్యాండ్స్ ఉంటే 1, 2, 3, 4, వాళ్ళకి ఒక ఇల్లుంటే 1, 2, 3, 4, 5, ఒక కారు ఉంటే మల్టిప్లై అయిపోతున్నాయి ఒబేదెదోము ఇంట్లో. దావీదుకి అర్థం కాల, మైండ్ పోయింది. ఇదేంటో భలే ఉందరా అనుకున్నాడు. ఇది కానీ నా ఇంట్లోకి తెచ్చి నేను పెట్టుకుంటే, దావీదు ఎప్పుడైతే మందసాన్ని తీసుకొచ్చి హెబ్రోన్లో పెట్టాడో, హెబ్రోన్ ఏమైందంటే దావీదు యొక్క బలమైన దుర్గం అయిపోయింది. హల్లెలూయా. దావీదు యొక్క దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా హెబ్రోన్లో కనపడేది. ఏ శత్రు కూడా హెబ్రోన్ని దాటొచ్చే ఆ ధైర్యం చేసేవాడు కాదు. ఎందుకో తెలుసా? దేవుని మందసం అక్కడ ఉంది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మన ప్రాముఖ్యతలు ఏంటి? మన లైఫ్లో మనకున్న విజన్ ఏంటి? మన డ్రీమ్స్ ఏంటి? అన్నీ సంపాదించుకోవటమా? ఎప్పుడు స్వస్థపడటమా? ఎప్పుడు రోగాల నుంచి బయటికి రావటమా? ఎప్పుడు అది కావాలి ఇది కావాలని దేవుణ్ణి అడుగుతామా? కానీ ఆయన సన్నిధికి మనం ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకున్నప్పుడు నీ జీవితం మీద ఉన్న ప్రతి చిన్నది కూడా మల్టిప్లై అవటం ప్రారంభమవుతుంది. నువ్వు దానికోసం ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా ఉండదు. హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారు? ఒక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం. ఈ ఒక్క వచనం చూసి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, స్క్రీన్ మీద చూస్తారా?
చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. నెక్స్ట్ వచనం, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కీర్తనకారుడు ఏం రాస్తా ఉన్నాడు? యెహోవాను ప్రేమించు వారులారా. యెహోవాను ప్రేమించే వాళ్ళు ఎవరు? దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంట? చెడుతనమును అసహించుకోవాలంట. అసహించుకోవటం అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి దయచేసి, అసహించుకోవటం అంటే ఏంటి? బాగా బురదలో తిరిగిన ఒక కుక్క మీ ఇంట్లో లోపలికి వచ్చింది, మీ బెడ్రూమ్లోకి వచ్చింది. సరే కుక్క వద్దులే, పందిపిల్ల వచ్చింది అనుకుందాం. ఎందుకంటే కనెక్ట్ అవ్వట్లే కొంతమంది. కుక్కల్ని బాగా ఆడిచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, బాగా బుర్రలో తిరిగిన పందిపిల్ల మీ బెడ్రూమ్లోకి వచ్చింది. నువ్వు దానికి రెడ్ కార్పెట్ వేసి, బంగారు తల్లి స్లోగా ఒక అడుగు వెంబడి అడుగు వేసుకుంటా ద్వారంలో గుండా బయటికి వెళ్ళి సుమా అని చెప్తావా? లేదు కదా. కర్ర తీసుకొని ఎమ్మడబడతారే, ఎందుకు నా ఇల్లంతా కంపు చేస్తున్నావు? కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవాను ప్రేమించు వారులారా ఏం చేయాలంట? చెడుతనమును అసహించుకోవాలంట. యేసుప్రభు వారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన నీతిని ప్రేమించి ఆయన దుర్నీతిని ద్వేషించాడు గనుక దేవుడు ఏం చేశాడంట? ఆనంద తైలంతో ఆయన్ని అభిషేకించాడంట. యేసుప్రభు వారికి ఒక క్వాలిటీ ఉంది. ఆయన ఏం చేసేవాడంట? దుర్నీతిని ఆయన ద్వేషించేవాడంట. కీర్తనకారుడు ఏమంటున్నాడు? చెడుతనంని మనం అసహించుకోవటం నేర్చుకుంటే ఆ సన్నిధి అది డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పుడు మనలో కలకల్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇట్లా కదిలినా లోపల నీళ్ళు కదులుతూ ఉంటాయి. ఎండాకాలం బాగా దాహం వేసి వాటర్ తాగినప్పుడు, ఆ మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడు, సడన్గా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, వెళ్తా ఉన్నప్పుడు వాటర్ ఏమవుతాయి? ఇట్లా అంటే లోపలికి కదులుతూ ఉంటాయి. దేవుని సన్నిధి మనం చెడుతనాన్ని అసహించుకున్నప్పుడు అంట, అనవసరమైన వాటిని మనం దూరం పెట్టినప్పుడు, చీకటి సంబంధమైన వాటిని మనం దూరం పెట్టినప్పుడు, మనము సత్యాన్ని బట్టి వెలుగులో నడవడం ప్రారంభించినప్పుడు ఆ సన్నిధి ఏమవుతుందంటే నిలకడగా మనలో ఉంటుంది. మన అవసరత వచ్చినప్పుడు, మన శోధన వచ్చినప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు ఆ సన్నిధి కన్వర్ట్ అయిపోయి దేవుని శక్తిగా మారుతుంది. హల్లెలూయా. పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. దానికి మూమెంట్ వస్తుంది. దేవుని సన్నిధి కూడా అంతే. ఒక భక్తుడు ఒక చోట ఒక మాట రాశాడు. 97వ కీర్తన 5వ అధ్యాయం, 97వ కీర్తన 5వ వచనం, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నాయి. దేవుని సన్నిధి ఏం చేస్తుందంట? చదివారా అందరూ వచ్చాం? దేవుని సన్నిధి ఏం చేస్తుంది? పర్వతాల్ని, క్యాండిల్ ఎప్పుడైనా కరగటం చూసారా? దేవుని సన్నిధి ఉంటే నీ గృహంలో పర్వతాల లాంటి సమస్యలు ఇట్లా మైనం ఎంతసేపులో కరుగుతుంది? కరిగిపోతానే ఉంటుంది. దేవుని సన్నిధికి మన గృహంలో మనం ఆతిథ్యం ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు, ఒకవేళ మీరు భార్యాభర్తలుగా ఉంటే నేను మీకు ఒక మంచి సలహా ఇస్తాను. అది నేను పాటిస్తున్నానని చెప్పట్లేదు. దేవుని సన్నిధికి మీరు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నప్పుడు, హల్లెలూయా, పిల్లలు పడుకున్న తర్వాత ఏం చేయాలి అనే ముందు, ప్రభా రాత్రి మీ సన్నిధి చేత మా జీవితాలను నింపు. ఈ గృహంలో అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు ప్రభా. ఈ గృహంలో అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు. ఒకలాంటి విచారం, తెలియని బాధ, ఎప్పుడు పడితే అప్పుడు డిప్రెషన్. ఈ మధ్య ఒక కొత్త బ్యాచ్ తయారయ్యారు. వాళ్ళకి ఎప్పుడు డిప్రెషన్ వస్తుందో వాళ్ళకి తెలియదు. దానిలో ఉన్న రెవల్యూషన్ ఏంటో తెలుసా? వాళ్ళకి ఎందుకు వస్తుందో వాళ్ళకి తెలియదు.
ఐఎమ్ మూడ్ ఆఫ్ బ్రదర్ అంటే ఏ మూడ్ ఆఫ్? ఏమైనా జరిగిందా? ఏమైనా కారణం ఉందంటే లేదు. అలాంటి ఇంబ్యాలెన్సెస్ లైఫ్లో లేకుండా ఉండాలంటే, కుటుంబంలో లేకుండా ఉండాలంటే ఏం చేయాలంట? దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇవ్వాలి. ప్రభా మా బిడ్డల్ని దర్శించు, ప్రభా మా కుటుంబాన్ని దర్శించు, నీ సన్నిధిని మా కుటుంబంలో ఉంచు ప్రభా. ఇదిగో మీ అప్పుల్లోంచి బయటికి రావటానికి, ఈ వ్యాధుల్లోంచి బయటికి రావటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ప్రభా నీ సన్నిధి ఒక్కసారి మమ్మల్ని సంధిస్తే మా జీవితాలు మారుతాయి ప్రభా. మీ సన్నిధికి మేము ఆతిథ్యం ఇస్తూ ఉండగా ప్రభా, మా లోపల ఉన్న పరిశుద్ధాత్మని యొక్క మెల్లని స్వరం, అప్పుడు పరిశుద్ధాత్మ చెప్తాడు, ఇది కరెక్ట్ చేయి ఇంట్లో, రేపు నుంచి ఇది చేయి మాకు, రేపు నుంచి అటు వెళ్ళ మాకు, రేపు నుంచి ఇది సెట్ చేయి అంటాడు పరిశుద్ధాత్మదేవుడు. అంతే. సంవత్సరాల నుండి నా సమస్యకి ఒక్క షాట్లో దేవుడు సొల్యూషన్ ఇవ్వటం మొదలు పెడతాడు. ఎందుకని? ఆయన సన్నిధి యొక్క బరువు. హల్లెలూయా. ఆయన సన్నిధి యొక్క బరువే దాన్ని మనం ఏమంటామంటే దేవుని యొక్క మహిమ అంటాం. హల్లెలూయా. హిబ్రూలో ఏమంటుంది అంటే కబోద్ అని ఉంటుంది. అంటే ఆయన సన్నిధి యొక్క బరువు. అంటే ఆయన సన్నిధి మన లోపల ఉండి ఉండి ఒక బరువు ఉంటుంది. అంటే ఈ స్టమక్ ఇక్కడ దాకా రావటం వల్ల కలిగే బరువు కాదు. రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి నువ్వు లోపల కాపాడుకుంటున్నావు చూసావా, దానికి వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి వెయిట్ ఇంక్రీజ్ అయ్యకుంది నువ్వు ఒక మ్యాగ్నెట్ అవుతావు, ఒక అయస్కాంతం అవుతావు. ఆ అయస్కాంతానికి భూపరిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం వచ్చి అతుక్కుంటుంది. కొంతమందికి అర్థం కాదా ఏం చెప్తున్నాను? అది ఒక రోజులో వచ్చేది కాదు. నువ్వేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రభా ఈరోజు నా పరిస్థితులు బాగలేదు, కానీ నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నా హృదయంలో నెమ్మది అనుగ్రహించు, నువ్వు మా బిడ్డల జీవితాన్ని దర్శించు, నువ్వు ఈ సమస్యల నుంచి మళ్ళీ బయట తీసుకుని రా ప్రభా, నీ సన్నిధి మా మీద ఉంచు ప్రభా. మోషే ఒక చోట దేవునితో ఏమన్నాడు? ప్రభా నీ సన్నిధి మాతో కూడా రాకపోతే వెళ్ళమంటాడు. మోషేకి తెలుసు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడని తెలుసు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేతో? మోషే నా సన్నిధి నీకు తోడుకు వస్తుంది వెళ్ళన్నాడు. అయ్యూబు తీలుకున్న బంగారం అంతా రాత్రికి రాత్రి ట్రక్కుల్లో వేసుకొని బయలుదేరారు. ఫరో ఏమనుకున్నాడు? మా దగ్గర అంతా దోచుకొని వెళ్ళారు, ఎర్ర సముద్రాన్ని ఎట్లా తప్పించుకుంటారు అనుకున్నాడు. మోషే దేవుడు అంటే, మోషే ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు ఇది ప్రార్థన చేసే టైమా? ఎత్తు నీ కర్రను ఎత్తు అన్నాడు దేవుడు. మోషే కర్ర ఎత్తి పట్టుకున్నప్పుడు నీళ్లు పాయలై ఏకరాశిగా నిలిచినాయంట. ఇజ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచెళ్ళారు. హల్లెలూయా. ఇజ్రాయెల్ అందరికీ దేవుని సన్నిధితో పెద్ద అనుభవం లేదు, కానీ మోషేకి తెలుసు. 40 పగళ్ళు 40 రాత్రులు 3 సార్లు ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మోషే యొక్క ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరుస్తూ ఉంది. హల్లెలూయా. మోషే ఆ సన్నిధిని చూసి 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 ఒకరోజు దేవుడేమన్నాడు తెలుసా? ఫరోకి నేనుగా దేవుడిని, నువ్వే దేవుడు అన్న. హీ బికేమ్ ఏ గాడ్ అంటూ ఫరో. దేవుడు ఈ భూమి మీద మనల్ని అలా పెట్టాడండి ఏలుబడి చేయడానికి. వెన్ యు నో టు హోస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వి క్యారీ ద ప్రెసెన్స్. బిల్ జాన్సన్ గారు, ర్యాండీ క్లార్క్ గారు వాళ్ళు కొన్ని కాన్ఫరెన్సెస్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 200 మంది 300 మంది ఒకేసారి వాళ్ళ బాడీలో ఉన్న రాడ్లు కరిగిపోయి నార్మల్ వ్యక్తులు కావటం ప్రారంభిస్తారు విత్ ఇన్ సెకండ్స్. ద పవర్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. నేనేం చెప్పాను? ఆయన సన్నిధి పరిస్థితి వచ్చినప్పుడు ఏమైందంట? శక్తిగా మారుతుందంట. ప్రతి పర్వతం లాంటి సమస్య మనము ఈ ప్రదేశంలో ఆయన సన్నిధికి మనం ఆతిథ్యం ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు క్యాన్సర్ గడ్డలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు, హెచ్ఐవితో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అవి డ్రాప్ అయిపోతాయి ఈ సర్వీస్ నుంచి బయటికి వెళ్ళకముందే. ద పవర్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. హల్లెలూయా. సమాధి పెట్టని తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు గడగడ కొట్టుకోవాలి. హల్లెలూయా. మనం ఇంకా అక్కడ దాకా రీచ్ అయ్యామో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు ఆ కృపను మనకి ఇస్తా ఉన్నాడు.
ఆ సియోను మార్గంలో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం, ఆ దేవుని మార్గంలో మనం వెళ్తా ఉన్నాం. ఆ కార్యాలు చూడాలని ఈ సృష్టి అంతా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తా ఉంది. హల్లెలూయా. నీ బాస్కి బాగోనప్పుడు నువ్వు మాట చెప్తే చాలు. నీ మాటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవ్వాలి కాదు, నీ మాటే డాక్టర్ ఇచ్చే మెడిసిన్ అవ్వాలి కాదు, నీ మాటే యేసయ్య ఇచ్చే సంపూర్ణమైన స్వస్థత అవ్వాలి. హల్లెలూయా. ఏం చేయాలి మీ బాస్తో? సమాధానం గలవాడవై వెళ్ళు, తగ్గిపోతాను. తర్వాత రోజు చూస్తాడు, రే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పొజిషన్లో ఇంత పవర్ ఉన్నవాడిని నేను ఎవడు చూడలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని కార్యాలు చేయడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం, 97వ కీర్తనలో 10వ వచనం. అది యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూద్దాం. ఓ యూ హూ లవ్ ద లార్డ్ హేట్ ఈవిల్. సార్ యాంప్లిఫైడ్ క్లాసిక్లో వేస్తావా? 97వ కీర్తన 10వ వచనం. హీ ప్రిజర్వ్స్ ద లైఫ్ ఆఫ్ హిస్ సెయింట్స్, హీ డెలివర్స్ దెమ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద వికెడ్. Light is sown for the uncompromisingly righteous and strewn along their pathway, and joy for the upright in heart, the irrepressible joy which comes from the consciousness of his favor and protection. ఆయన యొక్క కటాక్షము, ఆయన యొక్క కాపుదల మనకుందన్న అనుభవంలో నుండి ఇర్రిప్రెసిబుల్ జాయ్ వస్తుందంట. అణిచివేయలేని ఆనందం కలుగుతుందంట మనకి. అంటే ఏదైనా సమస్య వచ్చి ఆ పరిశుద్ధాత్మ అందరి ఆనందాన్ని అణిచివేయాలన్నా అది అణిచివేయలేదంట. ఎందుకని? ఆయన సన్నిధికి మనం ఆతిథ్యం ఇవ్వటం ప్రారంభించాం. ఆయన సన్నిధి సంఘంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్తున్నాను, ఆటోమేటిక్గా ప్రమోషన్స్ వస్తాయి, ఆటోమేటిక్ ఎలివేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా రోగాలు స్వస్థపడతాయి, ఆటోమేటిక్గా మనుషులు దేవుని దగ్గరకు వస్తారు, నీ కుటుంబం ఆటోమేటిక్గా ఆశ్రయించబడుతూ ఉంటుంది. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం దేవుడు నీకు ఇవ్వటం మొదలు పెడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానంతో తిరిగి వస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను గణపరచడం మొదలు పెడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశ్రయించబట్ట మొదలు పెడతావు. ఎక్కడికి వెళ్ళినా జయించిన అనుభవంలో నిలబట్ట మొదలు పెడతావు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధికి నువ్వు ఆతిథ్యం ఇవ్వటం మొదలు పెట్టావు కాబట్టి. హల్లెలూయా. యేసుప్రభువు వారు సరదాగా బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు ఒకరోజు. దేవదూత వచ్చి నీళ్ళని కదిలిస్తున్నాడని, కదిలింగానే ఏం జరుగుతోంది? ఎవరి దగ్గరకు ఉన్నారో అందులో దూకుతున్నారు స్వస్థత కోసం. ఆ 38 సంవత్సరాలు అక్కడ పడున్నాడు ఒక వ్యక్తి. మేబీ ప్రతి సంవత్సరం 1 ఇంచు కదిలినా, కానీ టైంలో లోపల పడితే ఉపయోగం లేదు, మళ్ళీ బయటికి రావాలి. యేసుప్రభువు వారు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అన్నాడు, నీకు ఏ టైమింగ్ అవసరంలా, నీకు ఏ కేరోస్ మూమెంట్స్ అవసరంలా, మెహూనా. ఏమంటున్నాడు? ప్రభా నేను వెళ్ళాలనుకుంటే ప్రతిసారి ఎవడో కూడా అందులో దూకుతున్నాడు ప్రభా. యేసయ్య ఏమంటున్నాడు? అవన్నీ అవసరంలా, నువ్వు నడవాలనుకుంటున్నావా? 1 year అవసరంలా హీలింగ్, నువ్వు ఇప్పుడు కావాలనుకుంటున్నావా? నువ్వు నడవాలనుకుంటున్నావా? నువ్వు లేచి నడవాలనుకుంటున్నావా? వ్యక్తి ఏమన్నాడు? సరే ప్రభా. ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాలు. ఏ మ్యాన్ హూ క్యారీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యేసు ప్రభులో ఎలాంటి దేవుని సన్నిధి ఉండేది చూడండి. ఆడికి ఎవరినన్నా బాగోని వ్యక్తిని చూసినప్పుడల్లా యేసయ్య పక్కకి వెళ్ళిపోయి, నేను కొంచెం ప్రార్థన చేసుకొని వస్తా, ప్రభా పాపాలుంటే క్షమించు, తప్పులుంటే క్షమించు అని మళ్ళీ వచ్చి. యేసు ప్రభు ఎక్కడికి నడిచినా ఆకాశం తెరవబడి ఉండేది. కొన్ని గ్రామాల్లోకి ఆయన అడుగుపెట్టినప్పుడు ఊరినే ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎంతమంది అవుతూ ఉన్నారు? దేవుడు మనం అలా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎంతమంది ఈ రోజు నుంచి ఆయన సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వబోతా ఉన్నారు? ఈరోజు ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా, ఈరోజు పరిస్థితులు బాగున్నా బాగోపోయినా, ఈరోజు జరిగినా జరగకపోయినా, ఈరోజు అనుకున్నాయని జరగకపోయినా, ఈరోజు డ్రీమ్స్ అన్నీ ఫెయిల్ అయినా, ఈరోజు నిరాశ ఉన్నా, ఈరోజు నిస్పృహ ఉన్నా, ఈరోజు అనారోగ్యం ఉన్నా, నువ్వేం చేయాలి? ప్రభా నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని, ప్రభా నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ సన్నిధిలోనే
నాకు సంపూర్ణమైన సంతోషం కలదు. నీ కుడి చేతిలో నాకు నిత్యమైన సుఖములు కలవ. మీరు మద్యం చేత మీరు మత్తులై ఉండకూడదు, కానీ ఆత్మ చేత నింపబడి. జస్ట్ కళ్ళు మూసుకుంటారా మీరు ఎక్కడ ఉన్నారు కానీ.